రేవంత్ చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు, కృష్ణ నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు, ఎస్ఎల్బీసీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి హరీష్ రావు. రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణనీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. వనపర్తి వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ప్రకటనలో హరీష్ ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డలు హనుమంతులని కానీ రేవంత్కు మాత్రం మాటలతో ఎక్కువ చేతులు తక్కువ అని విమర్శించారు. 68% కృష్ణా పరివారిక ప్రాంతం ఉన్న తెలంగాణ 60 ఏళ్ల పాటు కృష్ణా జలాల దక్కగా అలమడించిందంటే అది ఎవరి పాపాన్ని నిలదీశారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్లను జోక్ ఆఫ్ ద మిలినియం అని పేర్కొన్నారు. నాడు టీడీపీ నేతగా జలయజ్ఞం ధనయజ్ఞం అని మాట్లాడింది మీ నోరే కదా. శిలపలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకొని కనీసం భూసేకరణ కూడా పూర్తి దగాకోరు చరిత్ర కాంగ్రెస్ది అని తెలుపు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేలా చేసింది కాంగ్రెస్ లీడర్లు కదా అని ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన కేసుల వల్ల పాలమూరు రంగారెడ్డి పనుల్లో జాప్యం జరిగిందని ఆయన అడ్డంకులను దాటి 80% పనులు పూర్తి చేయగలమని తెలిపారు. నిజాయితీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దోషులు ఎవరో తేల్చాలని సవాల్ విసిరారు. బీజేపీలో పగలు కుస్తీ రాత్రి దోస్తీ అని ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలకు ఆపరాన్ని బీజేపీకి స్వాగతం పలికారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్డీఎస్ఏ స్పందించిందని, చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సిబిఐ ఈడీ ఐటీ విచారణ జరిపించిన నేపథ్యం కూడా ఉండాలని కూడా ఆయన తీవ్రంగా చెప్పిన నేపథ్యం. ఒక పక్కన హరీష్ రావుది, మరో పక్కన రేవంత్ రెడ్డి, మరో పక్కన ఇష్టానుసారంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా మాటల యుద్ధం అయితే తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ కూడా చూస్తున్నాం. సొరంగంలో మరణ మృదంగం ఎంత ఘోరంగా చూడండి, ఎంత దారుణమో పాపం. 37వసారి ఢిల్లీకి సీఎం, నేడు కేంద్ర మంత్రులను పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయినట్టు 37వసారి పోయినట్టు ఆయన సీఎం అయిన తర్వాత. ఎస్సీ నిధులు గ్యారంటీలకు హామీల అమలుకు డబ్బులు లేక కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకం, దళిత సంక్షేమ నిబంధనలు దుర్వినియోగం చేస్తారా? కర్ణాటక ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం. చూడండి, ఎస్సీ నిధుల గ్యారంటీలకు డబ్బులు లేవాట అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన వరకు వచ్చేసరికి ఎంత ఘోరంగా ఉందో మనం చూస్తున్నాం. 48 గంటల్లో నిల్వకుంటే ధర్నా, మంత్రి ఉత్తమ్ చాంబర్ ఎదుట ఆందోళన చేస్తాం కేటీఆర్ హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరేపేట మండలం దేవునికుంట తండలో మహిళా రైతులకు భరోసా ఇస్తున్న కేటీఆర్. మల్కాపేట రిజర్వ్ పరిధిలో నిల్లువలని డిమాండ్. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. మేడిగడ్డ బారేజలో ఓ పిల్లరు కుంగణ కుట్రపూరితం. కాలం తెచ్చిన కరువు కాదు ఇది, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేము సాగును పండుగ చేస్తే రేవంత్ దండగ చేస్తున్నాడు. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్. ఎండిన పంటల పరిశీలన, ఆత్మహత్య చేసుకున్న రైతు దేవయ్య కుటుంబానికి బెయిల్పై విడుదలైన రైతు రాజిరెడ్డికి అభయం. హోటల్ పెట్టిస్తానని టీ స్టాల్ యజమానికి భరోసా. మేడిగడ్డలో జరిగిన ప్రమాదాన్ని సాగుగా చూపి కేసీఆర్పై కోపం, ద్వేషంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనంతో రాష్ట్రంలో పంటలకు సాగునీరు అందక వ్యవసాయం సంక్షేమంలో పడింది. 40 గంటల్లో నీళ్లు విడుదల చేయకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్ దగ్గర పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తాను, ధర్నా చేస్తాను కూడా హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డిని సీఎం చేసిన చరిత్ర అంటే కేసీఆర్ గారిదే. కేసీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ అనేటువంటి ఒక ప్రధాన వార్త కూడా త్వరలో రాయబోతున్నాయి. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి మామూలు ఉన్న వ్యక్తిని ఆయన సీఎం చేసే విధంగా, ఆయనలో కసిని నింపే విధంగా, ఆయన కసిని ఇష్టానుసారంగా వాడుకునే విధంగా, ఆయన స్థాయిని మరిచి సీఎం స్థాయికి ఎదిగే విధంగా తయారు చేసిన చరిత్ర ఎవరంటే కేసీఆర్ గారిది. అందుకనే కేసీఆర్ గారి ఫోటో రేవంత్ రెడ్డి ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఆయన విమర్శలు చేయకపోతే, ఆయన విధ్వంసం చేయకపోతే, ఆయన నిజంగా ఈయన మీద ఆజమాయి చెల్లించకపోతే, ఆయన జైలుకు పంపించకపోతే ఇలా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేలోనో లేకపోతే ఎంపీగానో మిగిలిపోయేటువంటి పరిస్థితే ఉండు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే అది మాజీ సీఎం చొరవనే. ఆ చొరవతోనే నిజంగా రేవంత్ రెడ్డి కూడా ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని 24/7 ఆయన మాట్లాడే సందర్భంలో మనం చూస్తున్నాం.